నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ స్థానికులకే ఇవ్వాలన్న డిమాండ్తో స్థానికుల ఆత్మ గౌరవ యాత్రను చేపడుతున్నారు నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి. స్థానికులను ఇతరులు అనరాని మాటలు అనడం సరికాదన్నారు. ఈ యాత్ర తరువాత కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు గోకుల్ కృష్ణారెడ్డి. స్థానికుల ఆత్మ గౌరవం బంగం జిల్లాలో జరిగిన ఒక సంఘటన వల్ల వచ్చిన ఐడియాతో ఈ స్థానికంగా నేను ఉన్నాను కాబట్టి ఇది నేను ఉదాహరణ ఎత్తుకొని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది ప్రజల కోసం చేసి స్థానికేతులు వచ్చి మమ్మల్ని నోటికి అనరాని మాటలు అనిపించుకొని గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళందరినీ కూడా మేము మా భుజాలపైన మా భుజస్తంభాలపైన వాళ్ళని ఎత్తుకొని మేము ఈరోజు అందరితో అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం దాని గురించే తప్ప నేనేదో వేరే రాజకీయం చేయాలని ఓటో చేయాలని నాకైతే ఎటువంటి ఉద్దేశం లేదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. దాన్ని ఈరోజు మీ అందరి ద్వారా ప్రెస్ ద్వారా దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి మా స్థానికులకు ఒక విలువ ఉండాలి. స్థానికేతులు వచ్చి మమ్మల్ని అందరినీ ఏ విధంగా హేళన చేశారో మీ అందరూ మిత్రులారా మీరందరూ చూసినారో ఆ రోజు మీ అందరూ సమక్షంలోనే జరిగింది. మీ అందరి దగ్గర వీడియోస్ కూడా ఉంటాయి. అదొక్కటే నా బాధ, నా మనోవేదన. నేను ఎంతో చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక నాయకుడిని. అయినా కూడా మేము అన్ని పార్టీ ఏ విధంగా అయితే మనల్ని సర్దుకొని పొమ్మంటున్నారో ఆ విధంగానే సర్దుకొని పోతాం. ఈ రోజు కూడా మేము చెప్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసింది. కాకపోతే ఈడ దురదృష్టవశాత్తు స్థానికులకు ఎన్నో రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. కాకపోతే వాళ్ళు ఎవరు ధైర్యం చేసి ముందరికి రాలేకపోతున్నారు. అందరికీ ఓదార్పు యాత్ర మాదిరి ఒక యాత్ర మాదిరి పోయి ప్రజల్లోకి పోయి ప్రజల్లో మా బలాన్ని నిరూపించుకొని దీని తర్వాత జరగబోయే కార్యక్రమంలో ఏమేం చేయబోతున్నాం అనేది మీ అందరి ద్వారా మళ్ళీ నేను ప్రెస్ ముందరకు వచ్చి తెలియజేసుకుంటున్నాను. యాత్ర వచ్చేసి ఇప్పుడు మన బస్ స్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మొదలై అలా మన ఓల్డ్ టౌన్ గాంధీ చౌక్, అక్కడి నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి శ్రీనివాస్ సెంటర్, సంజీవ్ నగర్ అండ్ అగైన్ ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. అక్కడి నుంచి నెక్స్ట్ కార్యాచరణ ఏందనేది మళ్ళీ రాబోయే రోజుల్లో హైకమాండ్ ఖచ్చితంగా మా వైపు దృష్టి ఉన్నది. హైకమాండ్ కి ఖచ్చితంగా హైకమాండ్ మా గురించి ఆలోచన